జై వారాహి మాత. బుధవారం రోజు ఈ చిన్న పరిహారము చేసి చూడండి. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. బుధవారం రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మందార ఆకుతో ఇలా చేస్తే 1 గంటలో డబ్బు కట్టలు కట్టలుగా వస్తాయి. కష్టాలన్నీ పోతాయి. సమస్యలు బాధలన్నీ పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బుధవారం రోజు మందార ఆకుతో ఇలా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మనిషి అన్నాక ఎప్పుడూ ఏదో కష్టం వస్తూనే ఉంటుంది. కానీ కొంతమందికి అసలు గ్యాప్ లేకుండా ఎప్పుడూ కష్టాలు వస్తూనే ఉంటాయి. కలికాలంలో అందరినీ బాధపెట్టే సమస్య ఏదైనా ఉందంటే అది డబ్బు సమస్య. దాదాపు అందరూ కూడా డబ్బు లేకపోవడం వలన ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పుల సమస్యలు కావచ్చు, సంపాదించిన ధనం చేతిలో నిలవకపోవడం కావచ్చు, ఏదో ఒక విధంగా ధన సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మనకున్న ఎటువంటి ధన సమస్యలని అయినా సరే తొలగించే శక్తి మందార ఆకులకు ఉందండి. మందార పూలనే పూజకు వాడుతారు. మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక మందార ఆకులతో ఈ పరిహారం కనుక చేసుకుంటే మీ కష్టాల నుండి బయటపడతారు. మీ బాధల నుండి బయటపడతారు. జాతక దోషాలు కూడా పోతాయి. చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మరి ఇంతకీ బుధవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఒకసారి ఒక సాధువు నడిచి వెళ్తూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా, ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు యజమాని. అయితే సాధువుతో ముచ్చటిస్తూ యజమాని సాధువుతో ఏమిటోనన్ని సంసారంలో సుఖం లేదండి, మీ జీవితమే హాయి అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే సాధువు అయితే నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు. అప్పుడు యజమాని కంగారు పడుతూ అలా ఎలా కుదురుతుంది, పిల్లలు చిన్నవాళ్ళని పెంచి పెద్ద చేయాలి కదా అన్నాడు. ఇక సాధువు ఏమీ మాట్లాడలేదు. మరునాడు వెళ్ళిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సాధువు మరలా కొన్ని సంవత్సరాల తర్వాత అదే మార్గంలో నడుస్తూ వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. యజమానితో మాట్లాడుతున్న సమయంలో సాధువు ఇలా అన్నాడు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, నా వెంటరా, నీకు మోక్షము మార్గము చూపిస్తాను అన్నాడు. అప్పుడు యజమాని తడబడుతూ ఇప్పుడే కాదు స్వామి, పిల్లలు స్థిరపడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అన్నాడు. దాంతో సాధువు చేసేదేం లేక మరునాడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. సాధువు మోక్ష మార్గం చూపిస్తానని అదే మాట మళ్ళీ అడిగాడు. ఈసారి యజమాని కొంచెం విసుగ్గా, పిల్లలకి డబ్బు విలువ తెలియదు, అందుకని నేను దాచిందంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను, వీలు చూసుకొని వస్తాను, ఒక పెద్ద ఇల్లు కట్టాలి, అయినా మీలాగా మాకు ఎలా కుదురుతుంది అన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి సాధువుని ఇంట్లోకి ఆహ్వానించాడు. అప్పుడు సాధువు ఆ ఇంటి యజమాని గురించి అడగగా అతను తమ తండ్రి మరణించాడు అని చెప్పాడు. సాధువుకి కొంచెం బాధ అనిపించింది. ఆతిథ్యం స్వీకరించి బయటకు వచ్చాడు. బయట చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది. సాధువు అనుమానంగా దాని వంక చూశాడు. యజమాని మళ్ళీ కుక్కగా పుట్టాడని గ్రహించాడు. ఇప్పుడు సాధువు మంత్రజలం దాని మీద చల్లి, ఏమిటి నీ పిచ్చి మోహం, కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా, నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు. యజమాని ఆ మాట మాత్రము వినలేదు. ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు, ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు. సరే అని సాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ మా ఇంటి వైపు చూసి ఆ ఇంటి వైపు చూశాడు. కుక్క కనబడలేదు. ఆ పక్క వారిని అడిగితే అది చనిపోయింది అని చెప్పారు. అయినా సాధువు అనుమానం తీరక చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది. దీక్షగా ఆ పాముని చూశాడు. ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ పాములా పుట్టాడు అని తెలుసుకొని మంత్రజనం జల్లి, ఇంకా నీ ఇంటిని వదిలి వెళ్ళవా అన్నాడు. అప్పుడు ఆ పాము రూపంలో ఉన్న యజమాని, ఆ ఒక్క మాట మాత్రము అనకండి, నా సొమ్ము పిల్లలకే కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా.
సాధువు వెంటనే అతన్ని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో, మీ నాన్న చెట్టు కిందనే ధనం దాచిపెట్టాడు, కానీ జాగ్రత్త, అక్కడ పాము ఉంది అనగానే అందరూ ఎగిరి గెంతేసి కర్రలు తీసుకొని బయలుదేరారు. ఆ పాముని ఒడికిలే కర్రలతో చావబాదేసి చంపేసి, అప్పుడు ఆ పాము ఆ సాధువు వైపు దీనంగా చూస్తూ ఉంది. పిల్లలు డబ్బులు తీసుకున్నారు, కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటంటే, గృహస్థాశ్రమంలో బాధ్యతలు అనేది తప్పవు, కానీ మోహబంధాలు ఎంత గట్టిగా ఎంతవరకు మనము కట్టేసుకోవాలి అనే వివేకము చాలా అవసరము. ఏమే కాదు, పరం గురించి కూడా మనము తప్పనిసరిగా ఆలోచించాలి. విషయంలోనికి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇక విషయంలోకి వస్తే, బుధవారం రోజు ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో, అప్పుల బాధలతో సతమైపోతూ ఉన్నారో, అప్పులు తీర్చుకొని ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారు, వారు ఈ బుధవారం రోజు సాయంత్రం చక్కగా 6 నుండి 7 గంటల మధ్యలో ఒక మంచి మందార ఆకుని తెచ్చుకోండి. ఆకును తీసుకొని వెళ్ళి పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఆకు మధ్యలో పసుపుతో ఒక బొట్టుని పెట్టండి. ఆ బొట్టు మీద గుప్పెడు బియ్యం వేయండి. పిడికెడు పడితే పిడికెడు బియ్యం వేయండి, లేదంటే ఆకు మీద బియ్యం ఎంత బియ్యం పడితే అంత బియ్యం వేయండి. తర్వాత ఒక 2 యాలకుల్ని కూడా ఆ బియ్యం మీద వేసి ఆ మందార ఆకుని అలా కదపకుండా దేవుడి ముందు ఉంచి, దేవుడా, నాకు ధన సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ఆ సమస్యల నుండి బయటపడి ధన సమస్యలు లేకుండా బాగా సంపాదించి సంతోషంగా ఉండేలా చూడు దేవుడా అని సంకల్పము చేసుకోండి. తర్వాత ఆ మందార ఆకుని అక్కడే వదిలేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి ఈ మందార బియ్యాన్ని, యాలకులను తీసి ఎక్కడైనా మట్టిలో పాతి పెట్టండి. అంటే చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయండి. మీ ఇంటి బయట పెరట్లో కానీ లేదా వేరే ఖాళీ స్థలంలో కానీ ఎక్కడైనా సరే ఖాళీ ప్లేస్ ఉన్న చోట మట్టిలో చిన్న గొయ్యి అనేది తీసి పాతి పెట్టండి. తర్వాత ఇంటికి తిరిగి వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోండి. ఇలా ఒక బుధవారం రోజు చేస్తే చాలు, మీకున్న దాని సమస్యలన్నీ కూడా పోతాయి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. చాలామంది సంపాదించిన ధనం చేతిలో నిలబట్టలేదని ఎంతో బాధపడుతూ ఉంటారు. నెలంతా సంపాదించి కష్టపడిన ధనం మొత్తము ఒకే ఒక్క రోజులో ఖర్చు అయిపోతూ కూడా ఉంటుంది. చాలామంది చాలా రకాల ధనం విషయంలో ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు, అప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఆ అప్పు తీర్చే దానికి చేతిలో సరిపడా ధనము అనేది ఉండదు. అందరినీ పోషించుకోవాలి. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, ఇలా అనేక రకాల సమస్యల వలన ధనము అనేది చేతిలో నిలవకపోవడం వలన చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఈ జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాను అని దిగులు పడుతూ ఉంటారు. ఆ కుటుంబానికి కావాల్సినంత ధనాన్ని సమకూర్చలేకపోతున్నానే అని దిగులు పడుతూ ఉంటారు. ఇలా మీరు కూడా కావాల్సిన ధనాన్ని సంపాదించలేక, సరిపడ ధనాన్ని సంపాదించలేక బాధపడుతూ ఉంటే బుధవారం రోజు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా సాయంత్రం 6 నుండి 7 మధ్యలోనే ఈ పరిహారము అనేది చేయండి. ఎందుకంటే అప్పుడు చేస్తేనే ఈ పరిహారానికి 100% రిజల్ట్స్ అనేది వస్తాయి. అలా కాకుండా వేరే టైంలో చేస్తే పూర్తి ఫలితము అనేది రాదు. అలా కాకుండా వేరే టైంలో చేస్తే పూర్తి ఫలితం మాత్రము రాదు. అంటే మీరు చేసిన పూర్తి ఫలితం అనేది రాదన్నమాట. మీరు ఒక్క బుధవారం ఈ పరిహారం చేసి చూడండి, చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. అలా మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి అని మీకు అనిపిస్తే, మీరు మనస్సాక్షిగా అనిపిస్తే కనుక మళ్ళీ ఒక 7 బుధవారాల పాటు ఈ పరిష్కారాన్ని కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఇంకా మీ జీవితము అనేది అద్భుతంగా మారిపోతుంది. ఉన్న ధన సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. సంపాదన బాగా పెరుగుతుంది. మీరు కుటుంబంలో ఎంతో సంతోషంగా జీవించగలిగే యోగాన్ని పొందుతారు. ధనం బాగా సంపాదించే యోగాన్ని కూడా పొందుతారు. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. నేచర్లో ఉన్న శక్తులన్నీ కూడా మీకు ధనాన్ని ఇస్తాయి. ధనం మీ వైపు చాలా బాగా అట్రాక్ట్గా అవుతుంది. ఒకరి దగ్గర చేయి చాచి అడిగే పరిస్థితి రాదు.